జాబ్‌లో చేరిన కొద్ది రోజుల్లోనే ఒక యాక్సిడెంట్. అది చాలా పెద్ద యాక్సిడెంట్. అది దాని గురించి చెప్పండి. కర్నూలులో ప్రొబేషన్‌లో ఉన్నప్పుడు ఆదోనిలో గణేష్ టైంలో కమ్యూనల్ ఇన్సిడెంట్ అయితే సిన్స్ వి వర్ ప్రొబేషనర్స్ వీ షుడ్ హ్యావ్ దట్ ఎక్స్‌పోజర్ అండ్ బందోబస్తు కూడా అని చెప్పి లేట్ నైట్ పిలిచారు మమ్మల్ని అరౌండ్ 11:30కి అట్లా. సో అప్పటికే మార్నింగ్ నుంచి సిన్స్ వి వర్ ప్రొబేషనర్స్ దేర్ వాజ్ ఓన్లీ వన్ డ్రైవర్. జీప్స్ ఉండేవి అప్పట్లో, కమాండర్ జీప్స్ అట్లా. సో ఆ మార్నింగ్ నుంచి ఉన్న డ్రైవర్ని తీసుకొని వెళ్ళడం జరిగింది నేను ఇంకొక మా కలీగ్తో. ఇద్దరం వెళ్తున్నప్పుడు పాపం డ్రైవర్ కొంచెం పెద్ద అయినా అలసిపోవడం వల్ల కొంచెం నిద్ర వచ్చినట్టుంది. ఆ టైంకి వెహికల్ రోడ్ సైడ్ కి వెళ్ళిపోయింది అనమాట. అదంతా మీకు ఆ రోడ్ తెలుసు, కర్నూలు టు ఆదోని ఇట్స్ ఆల్ రాకీ హిల్లీ స్ట్రక్చర్స్ అట్లా ఉంటాయి. సో పక్కకు పడిపోయేసరికి జీప్ టాపల్ అయింది. నేను రోడ్డు మీద ఉన్నాను, నా పైన జీప్ ఉంది. సో లక్కీలీ ఏమైందంటే ఇట్ వాజ్ లైక్ ఒక హింగింగ్ ఆన్ అంటే ఒక రాయి లాంటి దాని మీద బ్యాలెన్స్ చేసుకొని ఇట్లా ఆగింది అనమాట. సో అది లేకపోయి ఉంటే మొత్తం మీద పడి క్రష్ అయిపోయేదాన్ని. సో అది ఆగడం వల్ల అది కొంచెం ఇట్లా ఊగుతుండే ముక్కు ఫ్రాక్చర్ అయ్యి దాంతో వెంటనే డ్రైవర్ అండ్ మా కొలీగ్ కూడా పైకి లేపడం జరిగింది. సో దట్ వాజ్ హౌ ఐ వాజ్ సేవ్డ్ మిరాక్యులస్లీ. అంటే ఆ ఇన్సిడెంట్ అంటే వెంటనే జాబ్ లో చేరడం, వెంటనే అట్లా అంత పెద్ద ఇన్సిడెంట్ నుంచి మీరు తప్పించుకోవడము, ఆ టైంలో మీ ఫ్యామిలీలో ఏమైనా అంటే ఫస్ట్ ఇంత పెద్ద అయింది ఇంకా ఫ్యూచర్ లో ఇంకెంత అట్లా ఏమైనా అన్నారా? ఆ రోజు ఇన్ఫాక్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత దారిలో వెళ్తూ ఎక్కడో ఒక ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ లాగా చేయించుకొని ఆదోనికి వెళ్ళిపోవడం జరిగింది. అదే వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీసర్స్ చెప్పిన తర్వాత కూడా ఓకే మీ ప్లేస్ ఆఫ్ డ్యూటీ ఇక్కడ, మీరు అక్కడికి వెళ్ళి చేయండి అని అంటే దట్ వాజ్ వన్ మూమెంట్ వెన్ ఐ థాట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీ షుడ్ గివ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ టు డ్యూటీ అని చెప్పి ఆ రోజు నైట్ అయితే డ్యూటీ చేసేసాము. మార్నింగ్ మళ్ళీ సార్ అరే ఏమైంది పట్టి ఎందుకుంది ఇట్లా అంటే ఇట్లా అయింది సార్ అంటే అరే చెప్పవా మరి అని చెప్పి అప్పటికప్పుడు హాస్పిటల్ పంపించి చేర్పించారు. సో అప్పటి వరకు కూడా మా ఫ్యామిలీలో చెప్పలేదు మా హస్బెండ్ కి. అప్పటికి మ్యారేజ్ అయ్యి కూడా ఇట్ వాజ్ ఓన్లీ 3-4 months. సో వాళ్ళు కంగారు పడ్డారు, ముందు చెప్పవా ఇట్లా అని చెప్పి. మీరు అన్నట్టు ఎనీబడి విల్ ఫీల్ అంతే కదా, యా యాంగ్షియస్. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ డ్యూటీ. డ్యూటీలోనే కాదు ఎక్కడన్నా అవ్వచ్చు యాక్సిడెంట్ అనేది, డ్యూటీలో ఉంటేనే. ఆఫ్ కోర్స్ ది రిస్క్ ఆఫ్ దిస్ ఇస్ మోర్ ఇన్ సర్టన్ ప్రొఫెషన్స్. యా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ డ్యూటీ. వి హావ్ యాక్సెప్టెడ్ దట్ అండ్ కేమ్ ఇంటు దిస్. ఇప్పుడు మీ కెరీర్ మొత్తంలో అంటే మీకు స్టార్టింగ్ కానీ ఆ తర్వాత కానీ బాగా ఇబ్బంది అనిపించిన ఘటన కానీ గుర్తున్న ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఉండిందండి? అంటే కేసెస్లో కొన్ని కేసెస్లో ఇబ్బంది అనిపించింది అంటే ఓకే, కొన్ని ఇనీషియల్గా కొంచెం ఇది సాల్వ్ అవుతుందో లేదో అన్న ఒక యాంగ్జైటీ ఉంటుంది. బికాస్ వీ హ్యావ్ టు సాల్వ్ ది వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్టీ క్రైమ్ అవ్వచ్చు, బాడీలీ ఆఫెన్స్, మర్డర్ ఆర్ రేప్ ఇట్లాంటివి అవ్వచ్చు, సాల్వ్ చేయాలన్న ఆతృత అయితే ఉంటుంది. See any case when it reports, we feel it like a challenge that we have to solve it. Whether it is a property offense or a bodily offense, manku offender teliyadu, one detect cheyali case anedi, it is every day, it is every time it reports, it's a challenge. So dani kosam oka team work chesukodamu, simultaneous ga ఎవరెవరు ఏ aspects మీద వర్క్ చేయాలి అనేది మనము గైడ్ చేయడము, అండ్ లాజికల్గా ఇట్లా చేస్తే ఏది తొందరగా మనకి క్లూజ్ వస్తాయి అనేది గైడ్ చేసి ఉండడం అనేది ఎవ్రీ కేస్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ వీ గెట్ దట్ పరిస్థితి వస్తుంది.